ఇందల్వాయి మండల కేంద్రంలోని లింగాపూర్, మల్లాపూర్ వంటి వాగుల నుండి రాత్రి వేళలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. మాకెందుకు పర్మిషన్, మేము రాత్రి వేళల్లోనే దర్జాగా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నామంటూ విచ్చలవిడిగా ఏదేచ్ఛగా ఆగడాలు కొనసాగిస్తున్నారు. మండలంలోని 90% ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్స్ ఉండవు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్స్ లేకపోవడంతో మండల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఏదైనా జరగని ప్రమాదం జరిగినట్లయితే ట్రాక్టర్ కి నెంబర్ ఉండదు. ట్రాక్టర్ ఎలా గుర్తుపట్టాలని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెంబర్ ప్లేస్ విషయంలో ట్రాక్టర్ వారికి ప్రభుత్వ నిబంధనలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే మండల వ్యాప్తంగా అక్రమ ఇసుక వ్యాపారంతో లక్షల్లో కొనసాగుతుందని జోరుగా చర్చ జరుగుతుంది. ధనదాహానికి దాసోహమైన పలు శాఖల అధికార యంత్రాంగం అండదండలున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ తతంగానికి అడ్డుకట్ట వేసేవారు లేరని మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాగైతే వాగులు ఎడారిలా మారే అవకాశాలున్నాయని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పలు శాఖల అధికారులు తేరుకొని అక్రమ ఇసుక మాఫియా బకాసురులకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే.